హలో, ఎవరు? రాఘరావు గారు, మ్యారేజ్ బ్యూరో నుంచి మీ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ కళ్యాణ్ సార్. ఏ బ్యాంక్ నుంచి? బ్యాంకు కాదు సార్, బ్యూరో. పెళ్లి చేసి చూడు మ్యారేజ్ బ్యూరో. నువ్వా? ఏమయ్యా కళ్యాణం, ఎన్ని నెంబర్లు బ్లాక్ చేసినా సరే ఏదో కొత్త నెంబర్ నుంచి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తావేంటి? అయినా నా కూతురు పెళ్లి గురించి నాకు లేని బాధ నీకెందుకయ్యా? మా క్యాప్షనే అది కదా సార్, బంధం మీది బాధ మాది, పైగా ఈ రెండు. ఇదొక్కటి పూర్తి చేసేస్తే షాదీ సామ్రాట్ బిరుదిచ్చి వాళ్ళ ఖర్చుతోనే నా పెళ్లి కూడా చేసేస్తానని మాటిచ్చాడు మా మేనేజర్. నీ బీపీఎల్ సంబంధాలు నాకు వద్దయ్యా. కాదు సార్, ఈసారి మా కంపెనీ పైప్ లైన్ లోకి దారిద్ర్య రేఖకు అందనంత ఎత్తులో ఉండే సంబంధాలు వచ్చాయి సార్. నా డిమాండ్స్ తెలుసుగా. 4 ఏళ్ల నుంచి మీ అమ్మాయికి సంబంధాలు చూస్తూనే ఉన్నాను ఫ్రీగా. ఎందుకు తెలియదు సార్, మీ అమ్మాయి డిగ్రీ డింకీ కొట్టినా అబ్బాయి మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి. ఎన్ఆర్ఐ అయితే థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కూడా ఉండదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కన్నా ప్యాకేజీ బ్యాక్గ్రౌండ్ తద్దరిల్లి పోవాలి. మీ అమ్మాయి మీకు యావరేజ్ అనిపించినా వచ్చేవాడు మాత్రం మిస్టర్ యూనివర్స్ అయి ఉండాలి. ప్రీ వెడ్డింగ్ షూట్ ఖర్చు కూడా వాడే భరించాలి. మొత్తం చెప్పేసరికి నీకు మోర్చొచ్చేలాగా ఉంది. అమ్మాయిల రిక్వైర్మెంట్స్ మీద నీకు ఫుల్ క్లారిటీ వచ్చిందని నాకు క్లారిటీ వచ్చింది. ఇక థ్యాంక్ యూ సార్. రావెంకి కూర్చో. ఏం కూర్చోడమో. పెళ్లి చేసి చూడు. నా పెళ్లి చేసి చూడవా? ఇట్స్ ఎ ఛాలెంజ్ యు నో. 10 ఏళ్ల నుంచి నీ మ్యారేజ్ బ్యూరో చుట్టూ తిరుగుతున్నా. ప్రతి పోలీస్ స్టేషన్ లో జేబు దొంగల ఫోటోలు ఉన్నట్టు ప్రతి మ్యారేజ్ బ్యూరో దగ్గర నా ఫోటోలు ఉన్నాయి. కానీ ఒక్క మ్యాచ్ రాలేదే. నాకేం తక్కువ? గవర్నమెంట్ జాబ్ ఉంది, ఊర్లో పెంకుటిల్లు ఉంది. నీ ప్యాకేజ్ ఎంత? 80,000. 80,000. 80,000. నువ్వెంత ఎక్కువలో అరిచినా ఆ బడ్జెట్ కి ఆంటీలు దొరకట్లేదు వెంకీ. ఆంటీలా? ఆంటీలేంటి కళ్యాణ్? హట్టోకే. నీ వయసు ఎంత? జస్ట్ 30. ఇది 10 ఏళ్ల క్రితం నీ ప్రొఫైల్. అంటే ఇప్పుడు నీకు 40. నీకు ఇప్పుడు 35 ఏళ్ల ప్రౌఢం చూడాలి. ఆ వయసుని అమ్మాయి అని ఏ పాటతో అనమంటావు వెంకీ? నన్ను చూస్తే 40లో ఉన్నాను కళ్యాణ్. పెళ్ళాం చేతిలో ఇంకా పడలేదు కాబట్టి ఏదో నలగకుండా ఉన్నావు. అంత మాత్రం చేత వద్దులే. మంచి ఫ్యాన్సీ ఫిగర్ ఇస్తాను, ఏదో ఒకటి సెట్ చేయి. ఫ్యాన్సీ ఫిగరా? అయితే ఇల్లు కట్టేద్దాం. నీ ఇంటి గురించే కానీ నన్ను ఇంటి వాణి చేయాలన్న ఆలోచనే లేదు నీకు. దొరకాలిగా, ఎతకాలిగా. ఇందాక ఫోన్ లో ఎవరితోనూ మాట్లాడుతున్నావు కదా, ఆ సంబంధం ఏదైనా. ఎవరు? రాఘవరావా? అతను మనలాంటి బీపీఎల్ గా ట్రీట్ చేస్తాడు. అంటే అంటే బిలో పావర్టీ లైన్. అబ్బా ఏడ్చేస్తాడు రాఘవరావు. ప్యూన్. ఏంటి? ఆఫ్టర్ ఆల్ ప్యూన్ కూతురు కూడా నేను పనికిరానా? సెక్రటేరియట్ లో ప్యూన్ వెంకీ. ప్యూన్ సౌండ్ వీక్ అయినా ఆడు బాగా సౌండ్. ఏసేది వైట్ అయినా మేసేది బ్లాక్. మినిస్టర్ల ఆటోగ్రాఫ్ లో బ్లాక్ మార్కెట్ లో అమ్మేసి బాగా వరిసాడు. ఆ మ్యాచ్ నీకు సెట్ అవుతుంది కానీ ఏజ్ బార్ అమ్మాయిల ఫైల్ ఏది? ఇదిగో భానుప్రియ అని ఫీజు రీఎంబర్స్మెంట్ కోటాలో బీటెక్ చేసి సూపర్ మార్కెట్ లో స్టోర్ ఇన్ఛార్జ్ గా చేస్తోంది. నెలకి 25,000 జీతం. అమ్మా నాన్న ఆస్తిపాస్తులు ఏమీ లేవు. అన్న వదిలితో ఉంటుంది. అబ్బాయి శ్రీమంతుడైతే కులగోత్రాలు కూడా పట్టించుకొని ఆదర్శ కుటుంబం. ఏంటి? బీటెక్ చేసి సూపర్ మార్కెట్ లో పనిచేస్తుందా? బార్ లో వెయిటర్లుగా కూడా చేస్తున్నారు. సరే, మన డిస్కషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు, మ్యారేజ్ కష్టం. ఈ ఆంటీ అయితే నీకు సెట్ కావచ్చు. ఇదిగో ఆంటీ అనకయ్య, నాకు పెళ్లి మీద విరక్తి వస్తుంది. ఒక రకంగా పెళ్లి మీద విరక్తి వచ్చే వయసే లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి మరీ సూపర్ మార్కెట్ నేను చేసుకుంటానయ్యా. పైగా తల్లిదండ్రులు కూడా లేరు. నీకు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం వచ్చి అన్నాళ్ళైంది వెంకీ? 10 ఏళ్ళయింది కదా. అర్థమైంది. ఫోన్ కలుపు, మాట్లాడతాను. మాట్లాడే. అమ్మాయి డైరెక్ట్ గా మాట్లాడుతుందా? ఇదేమన్నా స్కూల్ అడ్మిషనా? మా నాన్న అన్నో మాట్లాడడానికి? నా లైఫ్ నేనే మాట్లాడుకుంటా. ఇది నీలాంటి ఆస్పిరెంట్స్ కి ఆ అమ్మాయి ఇచ్చే రిప్లై. ఐఏఎస్ క్యాండిడేట్ ని మాకు ఇంటర్వ్యూ చేసినట్టు మాట్లాడుతుంది. జాగ్రత్తగా డీల్ చేయి. పోస్టింగ్ నీకే. అదే మొగుడు పోస్ట్. హలో భానుప్రియ. Yes sir, I'm Bhanupriya from Fresh Express Supermarket. We are your one-stop shop for all your grocery needs. English. B.Tech. We have some exciting offers and discounts also available for you, sir. No. Actually, I got to know your profile from పెళ్లి చేసి చూడు మ్యారేజ్ బ్యూరో. ఓ, పెళ్లి సంబంధమా?
చెప్పండి మీ ప్యాకేజ్ ఎంత? అదేంటి పేరుతో కదా పరిచయం నీ చేసుకోవాలి. పేరుకి ఎతను ఎవరికాలి ప్యాకేజ్ చెప్పు. ఓ పేరడగాల? చెప్పండి. వెంకటేశ్వర్లు. ఆహా, ఇప్పుడు చెప్పండి ప్యాకేజ్. 10 lakhs per annum. ఓ సెకండ్ ఆగండి. ఏ జీడిపప్పుకి శనగపప్పు రేట్ స్టిక్కర్ అంటించింది ఎవరే? ఇంత తక్కువ రేటు చూస్తే మన కస్టమర్ల మనోభావాలు దెబ్బతినవా? మార్చండి. ఎవరు కళ్యాణ్ ఇంత టాలెంటెడ్ గా ఉంది? ఆ సారీ చెప్పండి. 10 లక్షలా అంటే నెలకు 80,000 వస్తాయి. ఈ జీతానికి నచ్చినట్టు బతకలేం, నచ్చ చెప్పుకొని బతకాలి. సర్లేండి, ఎక్కడ పని చేస్తున్నారు? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఓ మీరు మ్యారేజ్ బ్యూరోలను చేస్తారా? అక్కడ అంతిస్తారా? మ్యారేజ్ బ్యూరో కాదండి, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, సెంట్రల్ గవర్నమెంట్. ఓ మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంకామ్. ఎంకామ్ చదువుకున్న వాళ్ళకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు ఇస్తున్నారా? తేడాగా ఉందే. కూర్చో. కూర్చునే ఉన్నా కదా. ఇందు కాదే, మా ఫాదర్ చనిపోయాక ఆ జాబ్ నాకు ఇచ్చారు. కంపాషనేట్ అపాయింట్మెంట్ అంటారు కదా, అది. సరే, యాక్చువల్ గా నేను ఎంటెక్ వాళ్ళని చూస్తున్నాను. నేను బీటెక్ కదా. బొంగులే చదివో. ఎన్ఆర్ఐ సౌండ్ పార్టీలు అయితే శాన్ వచ్చాయి, కానీ నేనే రిజెక్ట్ చేశా. అబ్రాడ్ ఇష్టం లేక. ఓకే, నీ శాలరీ ఎంత కిరాణా కొట్లో? హలో, కిరాణా కొట్టో పచారీ కొట్టో కాదు, సూపర్ మార్కెట్, ఫ్రెష్ ఎక్స్ప్రెస్. అయినా నా శాలరీతో ఏం పని? నాకు కాబోయే భర్త నా సంపాదన నుంచి ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది నా బైలా. అసలే నాకు ఆత్మాభిమానం ఎక్కువ. ఓకే, జస్ట్ క్యాజువల్ గా అడిగాను లేండి. ఇంతకీ మీకు సొంత ఇల్లుందా? ఊర్లో పెంకుటిల్లుంది. సిటీలో ఏం లేదా? లేదు. ఎన్ని గజాలు? 100 గజాలు. సిటీలో ఇల్లుంటే బాగుండేది. ఊళ్ళో మనం ఉండం కదా. మీ అమ్మగారు ఊళ్ళో ఉంటారా మీతోనా? అమ్మ నాతోనే ఉంటారు. అవునా? ఏ ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు గాని ఊళ్ళో ఇల్లుంది కాబట్టి పెళ్ళయ్యాక అక్కడే ఉంటారేమో లేండి పాపం. ఓకే, పెళ్లి వరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే ఆ మ్యాటర్. పెళ్లి వరకు రావాలంటే ఇప్పుడే ఆలోచించాలి. ఎంత మీ అమ్మగారి వయసు? 70. ఎందుకు? ఏం లేదులేండి, మహా అయితే ఇంకో 5-6 ఏళ్ళు. పర్లేదు. సరే, మీ ప్రొఫైల్ నాకు వాట్సాప్ చేయండి. షార్ట్ లిస్ట్ అయితే మా అన్నయ్యతో డిస్కస్ చేసి ఫైనల్ రౌండ్ పెట్టుకుందాం. ఓకే, బాయ్. మీ డీటెయిల్స్ ఏం చెప్పలేదు మరి? ఆ బోకర్ కళ్యాణ్ అడగండి, చెప్తాడు. ఏంటి గురు ఈ బలుపు? అది బలుపు కాదు, మగాళ్ళ మీద వాళ్ళ గెలుపు. నా ఫైనాన్షియల్స్ తప్ప నేనేంటో అక్కర్లేదా వాళ్ళకి? పైగా మా అమ్మ ఎన్నాళ్ళుంటుందో లెక్కలేసుకుంటోంది. నువ్వు ఎలాంటి వాడివైనా వాళ్ళకి కావలసినట్లు మార్చుకోగలవనే. నమ్మకమా? నమ్మకం కాదు, నిజం. కనీసం ఆ అమ్మాయి తన గురించి ఏమీ చెప్పలేదు. ఎంతసేపు నువ్వు ఆమెతో మాట్లాడాక ఆమె ఎలాంటిదో నీకు అర్థమై ఉంటుందనే. నిజమా? నిజం కాదు, నమ్మకం. నా జీవితం మీద నాకే విరక్తి వచ్చేలా ఎంకరేజింగ్ గా మాట్లాడుతోంది. ఆడవాళ్ళు అలాగే మాట్లాడతారు వెంకీ. వాటిని మనం ప్రవచనాల్లో తీసుకోవాలి తప్ప ప్రకంపనాల్లో ఫీల్ అవ్వకూడదు. అప్పుడే మనకి పెళ్ళయ్యే అవకాశం ఉంటుంది. ఇంత తెలిసి నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు కళ్యాణు? గీతలో శ్రీకృష్ణుడు విషయం చెప్పడం మర్చిపోయాడు వెంకీ. మగాడి పెళ్లి ఆశ పెడితే అయ్యేది కాదు, వద్దనుకుంటే ఆగేది కాదు. అదొక యాక్సిడెంట్. సర్లే, నాకు ఇంకో సంబంధం చూడు. అలా చూస్తూనే 10 ఏళ్లు పెరిగెట్టాయి వెంకీ. ఏ అదేమన్నా బాలాకుమారా? 36 ఏళ్లు. నువ్వు అన్నట్టు అది ఆంటీయే, చూడ్డానికి అలా కనబడుతుంది గాని. వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చినా నీలాంటి బ్రహ్మచారిని ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసినంత ఈజీగా కొనుక్కుంటారు. నువ్వు ఇలాగే ఇంకో 2 ఏళ్లు లాగితే నీ ప్రొఫైల్ ని విడోలు డైవర్స్డ్ కేటగిరీలో పడేయాలి. అక్కడంతా ఓటీపీ బ్యాచే ఉంటారు, వాళ్ళని అసలు తట్టుకోలేవు. ఓటీపీ బ్యాచా అంటే? ఓన్లీ టైం పాస్. నా మ్యారేజ్ బ్యూరో అనుభవంతో ఒక్క నిజం చెప్తున్నాను, అర్థం చేసుకో. ఈ రోజుల్లో అమ్మాయిలు వాళ్ళని సాటిస్ఫై చేసే అబ్బాయిల కన్నా వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసే మగ కుంకలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బతిమాలినట్లు నటించో మీ అమ్మగారు నీతోనే ఉండేట్లు ఒప్పించచ్చు గాని ఈ సూపర్ మార్కెట్ ని మాత్రం వదులుకోకు. శనగపప్పుని జీడిపప్పు రేటుకి అమ్మగలిగే ఈ ఆర్థికవేత్తని నేను హ్యాండిల్ చేయలేను గాని ఇంకో సంబంధం చూడవా ప్లీజ్? సరిపడా, నాకు టైం అవుతుంది. నన్ను సెంటర్ లో డ్రాప్ చేయి. పద. కళ్యాణ్, ఎప్పుడు చూడు మీ ఆఫీసులో ఒకడు ఉంటున్నాడు రింగులు చుట్టేసుకుని.
ఎవరతను? అతనా నీలాగే రెగ్యులర్ కస్టమర్. రెగ్యులర్ కస్టమరా? 3 పెళ్లిళ్ళు అయ్యాయి. 4వ పెళ్లి కోసం ఇప్పుడు మన ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఏంటి 3 పెళ్లిళ్ళు అయ్యాయా? ఇక్కడ ఒక్క పెళ్లికి పిండి పండై రేపు మాపు రాలిపోయేలా ఉంది. వాడు చూస్తే అపార్ట్మెంట్ లో ఇస్త్రీ చేసుకునే వాళ్ళ ఉన్నాడు. ఆడికి 3 లా ఉండడం కాదు, ఆడు నిజంగానే ఇస్త్రీ పెట్టాడు. ఐరన్ మ్యాన్. ఏంటి? అవును. మొదట అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, రెండోది డాక్టర్, మూడో చెప్తే షాక్ అవుతాం సైక్రియాటిస్ట్, నాలుగోది ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ ని చూడమంటున్నాడు. ఆడి వ్యాపారానికి పనికొస్తుందనేమో. అయినా ఈ ఐరన్ మ్యాన్ గాడికి డాక్టర్లు సాఫ్ట్వేర్లు ఎలా పడ్డారప్పా? పిచ్చోడా, బైక్ మెకానిక్లు, జిమ్ కోచ్లు, ఇస్త్రీ పెట్టిగాళ్ళు వీళ్ళు వాడేసిన తర్వాతేరా మందాక వచ్చేది. కళ్యాణ్జీ భయపడకు, బ్రాడ్ మైండ్ కావాలి ఇక్కడ. ఒక మగాడిగా నాకు అంటే జలసే, కానీ కమిషన్ గట్టిగా ఇస్తాడు. నేను కూడా ఇస్తానుగా. హలో, ఎవరు? కళ్యాణ్ గారు, నేను మాధవిని. మాధవి అంటే? నాకు మ్యాచెస్ చూడటంతోనే మీరు కెరియర్ స్టార్ట్ చేశారు కదా. ఓ, కళ్యాణ్ మాధవి. అవునండి. గ్రేట్. చెప్పండి, మీకు ఇంకా పెళ్లి కాలేదా? అయిందండి, ఒక బాబు కూడా. ఓ గుడ్. ఈరోజు ఈవినింగ్ మీ అపాయింట్మెంట్ కావాలండి. రండి, తప్పకుండా. అలాగే ఏమైనా సంబంధాలు ఉంటే చెప్పండి, అమ్మాయిలవి. నేనే ఉన్నా, అందుకే కలుద్దామన్నది. అదేంటి, మీకు పెళ్ళయిందిగా? అది పెటాకులైందిగా. ఐఎమ్ డైవర్స్డ్ నౌ. అరే, అంత త్వరగానా? లేట్ అయితే మళ్ళీ పెళ్లి కష్టం కదా సార్. ఎన్ఆర్ఐ అనగానే మా వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా కట్టబెట్టేశారు. వాడు ఎన్ఆర్ఐ కాదా? ఎన్ఆర్ఐఏ, నో రొమాన్స్ ఇన్వాల్వ్డ్. వాడికి మెటీరియల్ ఉంది కానీ మ్యాటర్ లేదు. మరి కొడుకు? ఈ సీడ్లెస్ ఫ్రూట్ గాడికిచ్చి మా వాళ్ళు ఒక తప్పు చేశారు. ఆ తప్పు నాతో ఇంకో తప్పు చేయించింది. ఎంత నచ్చ చెప్పినా వయసు కోరికలు మన మాట వింటాయో చెప్పండి? డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర, మరీ ముఖ్యంగా మీలాంటి మ్యారేజ్ బ్రోకర్ల దగ్గర సీక్రెట్స్ దాచకూడదని ఓపెన్ అయిపోయా. నో వరీస్, నేనెవరికీ చెప్పను. అప్పట్లోనే మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చాను, కానీ మీ నాన్నగారు అర్థం లేని వంకలు పెట్టి అన్ని సంబంధాలు చెడగొట్టారు. మరి ఆ బాబుకి ఫాదర్ ఎవరు? ఇంకెవడు, నన్ను చేసుకోబోయేవాడే. ఐ మీన్, ఈ బాబు గురించి ఆ చేసుకోబోయేవాడికి ఏం చెప్తాం? నేను డైవర్స్డ్ కదండి, ఇంకా వీడెవడికి పుట్టాడో అనే డౌట్ వాడికెందుకు వస్తుంది? ఓ, వాడి దృష్టిలో విడాకులిచ్చిన వాడే ఆ బిడ్డకి తండ్రా, సమాజం దృష్టిలో ఇప్పుడు చేసుకోబోయేవాడే తండ్రా, కానీ అసలు తండ్రి వేరా. ఏంటండి ఇంత చిన్న విషయానికి అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఇది చిన్న విషయమా? సాటి మగవేధవని కదమ్మా, అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. నో ప్రాబ్లం. డైవోర్స్డ్, విడోవర్స్ బోలెడు మంది ఉన్నారు, వాళ్ళలో మంచి చూద్దాం. సారీ కళ్యాణ్ గారు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెకండ్ హ్యాండ్. ఫ్రెషర్స్ లోనే మంచి ఎక్స్పీరియన్స్ ని చూడండి. ఫ్రెషర్స్ లోనే ఎక్స్పీరియన్స్డా? అదెలా కనిపెట్టడం? అది నేను కనిపెడతాను, కానీ ముందు మీరు ప్రొఫైల్స్ పంపించండి. ఎన్ని శక్తులు ఇచ్చావు దేవుడా వీళ్ళకి. చూసావా లేడీస్ ట్రెండ్? డైవర్స్డ్ విత్ 1 kid. వీళ్ళకి కూడా ఫ్రెషర్సే కావాలి. నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందేటి? నువ్వు ఎన్ఆర్ఐ అయిపోవచ్చు. మంచి సౌండ్ పట్టిరా, అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. నిజం నాకు తెలిసొచ్చిందిగా. తెలిసా కూడా యాదవనయ్యేంత టాలెంట్ నాకు లేదు. ఇది మగాల ట్రెండ్. పోనీ సేటు 2 పాల ప్యాకెట్లు. సారు, మా చెల్లికి జర మంచి సంబంధం చూడరాదే? ఏం చేస్తుంది మీ చెల్లె? సీఏ చేసి ఖాళీగానే ఉంటుంది. ఖాళీగా ఉండనీకి సీఏ చేసిందా? అట్లా కాదు సారు, మంచిగా చదువుకుంటేనే కదా మంచిగా డిమాండ్ చేయగలం. ఓహో, ఎవరు కావాలి? సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్ వద్దు సార్, పిల్లల కోసం పెళ్లి సెంటర్లు చుట్టూరు తిరగాల. మంచి డ్రైవర్ని చూడు. డ్రైవరా? అదేదో ఓటీటీలా ఇంగ్లీష్ సినిమా చూసిన దగ్గర నుంచి విమానాల డ్రైవర్ పిచ్చి పెట్టింది సార్ దానికి. అప్పటి నుంచి ఆడిని చేసుకుంటానని పెట్టింది. పైలట్? గదే. రాఘవరావు గారు, సరే నువ్వు ఆఫీస్కి వచ్చి కనపడు, మాట్లాడదాం. సార్ బాగున్నారా? బానే ఉన్నాను. అదే ఆస్ట్రేలియా మ్యాచ్ తో సిట్టింగ్ ఏర్పాటు చేస్తావా? డీల్ క్లోజ్ చేసేద్దాం. సార్, నేను మ్యారేజ్ కన్సల్టెంట్ ని, క్రికెట్ బుకింగ్ కాదు. తెలుసులేవయ్యా, నేను చెప్పేది మ్యారేజ్ సిట్టింగే. ఆ సిడ్నీ కుదరాడు అన్నాడు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అక్కడ ఓన్ హౌస్ కూడా ఉందన్నావు. ఓ, ఆదిత్యానా? ఆదిత్యానే. మా అమ్మాయికి కూడా ప్రొఫైల్ బాగా నచ్చిందయ్యా. సరే సార్, నేను వాళ్ళతో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తా. థ్యాంక్ యూ. ఓకే సార్.
వెంకీ చెప్పు. ఎక్కడున్నావు? నేను టిఫిన్ చేద్దామని హోటల్కి వచ్చా. మన ఆఫీస్ పక్కనే దోర్చటీస్ హెల్త్ ట్రీ అని హోటల్ ఉందిలే. టిఫిన్స్ బాగుంటాయి ఇక్కడ. ఏంటి విషయాలు? అదే ఆ కాకినాడ సంబంధం స్టేటస్ ఏంటా అని. ఎవరైనా నీ హాబీస్ ఏంటని అడిగితే పెళ్లి సంబంధాలు ఎత్తుకోవడం అని చెప్పు. ఏ ఆ సంబంధం కూడా దొబ్బిందా? దొబ్బింది. లోన్ ఏమైనా తీసుకునే కదా దొబ్బేవా? లేదే. ఏ నీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందని ఈ సంబంధం వద్దన్నారు అమ్మాయి వాళ్ళు. నా స్కోర్ తక్కువ ఉందా? నేను ఇంకా మ్యాచ్ స్టార్ట్ చేయండి. ఎవరే స్కోర్ అంటే ఆ స్కోర్ కాదురా. ఏ స్కోరు? నాకు ఆకలేస్తోంది, మళ్ళీ డీటెయిల్ గా చెప్తాలే. బాబు ఘీ ఇడ్లీ ఎంత? 90 రూపీస్ సార్. అబ్బో అది మన డబ్బులతో తినేది కాదులే. నార్మల్ ఇడ్లీ ఇచ్చేయి. ఓకే సార్. బాబు ఘీ ఇడ్లీ ఇచ్చేయి. సరే సార్. దానమతో కూర్చో. ఏం టిఫిన్ తింటా? నేను చేసేదాన్ని మీరు తినండి. ఇందులో ఒక్క సంబంధం కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు. అవును, ఢిల్లీలో కూడా ఉందంట కదా ఫ్యాషన్ డిజైనింగ్ స్కూలు. అక్కడికి వెళ్ళి క్యాంపస్ సెలక్షన్ చేద్దాం. ఏర్పాట్లు చేయండి, ఖర్చు ఎంతైనా పర్లేదు. ఉంటా. క్యాంపస్ సెలక్షన్ చేస్తావా? నువ్వేమైనా గూగుల్ కంపెనీలో ఇచ్చారనుకుంటున్నావు ఏట్రా? హనుమంతు ఒక ప్లేట్ ఘీ ఇడ్లీ, ఒక ఫిల్టర్ కాఫీ. జీపే అక్కడే ఉంది చూడు. బాగా నాకేస్తున్నావుగా. నమస్తే. రండి 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 రమేష్ గారు, కూర్చోండి కూర్చోండి. ఏమో కళ్యాణం, కూర్చో. నేను రాఘవరావు. నమస్కారం అండి. నమస్తే సార్. విఐపి సెక్రటేరియట్. అవును, వెరీ ఇంపార్టెంట్ ప్యూను. సార్ నేను ఆ ఉద్దేశంతో లేదు సార్. ఏం తీసుకుంటారు? టీయా కాఫీయా? కాఫీ తాగుదామా? కాఫీ. ఏమో కళ్యాణం, నీ సంగతి ఏమిటి మరి? టిఫిన్లు తిన్నాక ఆలోచిద్దాం సార్. డాడీ వాళ్ళు ఎప్పుడొస్తా అన్నారు? ఆల్రెడీ వచ్చేసారమ్మా. హాయ్ నాదిచ్చా, వాళ్ళ ఫాదర్ రమేష్ గారు. హాయ్ ఆది. హలో. హాయ్ అంకుల్. కళ్యాణం తెలుసుగా. ఆది సారీ, నైట్ ఒక పార్టీకి వెళ్ళాను, చాలా లేట్ అయింది, అందుకే ఇంకా సివిల్ డ్రెస్ లో ఉన్నాను. హోప్ యూ అండర్స్టాండ్. ఇట్స్ ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ వి టాక్ ఇన్ ప్రైవేట్? వెళ్ళండి ఆదిత్య, ఆడవాళ్ళకి లెన్స్కి మనకెందుకు. ఆది ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా, 1 minute. ఓకే షూర్. థ్యాంక్ యూ. ఓ టీ కొట్టు. వెళ్ళొస్తాను. వెళ్ళరా. ఆల్ ద బెస్ట్ ఆదిత్య. ఓకే. రమేష్ గారు కాఫీ తీసుకోండి, టిఫిన్ అయ్యాక ఆలోచిద్దాంలే. మేడం గారు ఎక్కడ? రమేష్ గారు ఆవిడ రాలేదండి, ఆస్ట్రేలియాలోనే ఉండిపోయింది. ఏం లేదండి, మేడం గారికి పొల్యూషన్ పడదు. గూగుల్లో చెక్ చేసుకున్నారంట ఫ్లైట్ ఎక్కే ముందు. ఇండియాలో పొల్యూషన్ ఎక్కువ ఉందని అక్కడే ఉండిపోయారు. ఇదిగో ఈ మ్యాచ్ ఏదైనా ఫిక్స్ అయితే వచ్చి 4 అక్షింతలు వేసి ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతుంది. అయితే మ్యారేజ్ ఎయిర్పోర్ట్ లోనే బుక్ చేసేద్దాం. మేడం సరాసరి ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ లోనే 4 అక్షంతలు వేసేసి అట్నుంచి అటే పొల్యూషన్ ప్రాబ్లం లేకుండా. ఇంతకీ మా సిస్టర్ ఎక్కడండి? ఇంట్లోనే ఉందండి, కానీ బయటికి రాదండి. వాళ్ళ ఆచారం ప్రకారం పరాయి మగాల్ని కన్నెత్తి చూడదండి. అంత దాకా ఎందుకు, నన్ను కూడా పెళ్ళైన తర్వాత చూసిందండి. అందుకే నీకు పెళ్ళయింది, లేకపోతే స్టిల్ నా కస్టమర్ గానే ఉండేవాడు. బానే ఉంది.
చెప్పండి ఆదిత్య, ఎలా ఉన్నారు? ఫైన్. నేను ఇంకా మీరు ఫ్రెష్ అయ్యి వస్తున్నారేమో అనుకున్నా. మొహం కడుక్కునే వచ్చా. భయ్యా దో చాయ్. ఈ సెటప్ లో పెళ్లి చూపులు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇదే నా అడ్డా. ఈ ఎన్విరాన్మెంట్ లో నా ఫ్రెండ్స్ తో కూర్చొని ఎంజాయ్ చేయడం నాకు భలే ఇష్టం. మనకిక్కడ కరెంట్ అకౌంట్ కూడా ఉంది. అవునా, సూపర్. నో, నాకు సిగరెట్ అలవట్లేదు. అది నీకు కాదు, నాకు. బాసు, ఐ లైక్ టీ సిగరెట్ కాంబినేషన్. అంటే వెరీ రేర్లీ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు నేను పఫ్లో అవుతా. నా పార్ట్నర్ సిగరెట్ తాగడం నేను రేర్గా కూడా యాక్సెప్ట్ చేయను. సిగరెట్ తాగడం హానికరం అంటారు కదా. ఆ వార్నింగ్ మీకు కాదు, మాకు. సిగరెట్ తాగే మగవాళ్ళకి హార్స్ పవర్ తగ్గుతుంది. నేను ఆ విషయంలో అస్సలు రాజీ పడను. టీ ఎలా ఉంది? చల్లారిపోయింది. అందుకే చల్లరేదాకా ఏది పట్టుకోకూడదు. భయ్యా ఔర్ ఏక్ గరం చాయ్. హౌ ఇస్ యువర్ లైఫ్ అను? సూపర్. నేను నా లైఫ్ ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నా. ఆస్ట్రేలియాలో నీ లైఫ్ ఎలా ఉంది? ఏయ్, అక్కడ అమ్మాయిలు బాగుంటారంట కదా. ఎస్, ప్రిటీ ఉమెన్. నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? హ్యావింగ్ గర్ల్స్ యాజ్ ఫ్రెండ్స్, బట్ ఐ డోంట్ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్స్. ఓ, నాకున్నాడు బాయ్ ఫ్రెండ్ మొన్నటి వరకు. అంటే అన్నీ అయిపోయా? సో డూ యూ ఎక్స్పెక్ట్ యువర్ హస్బెండ్ టు బి లైక్ యూ? అంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఓపెన్ గా చెప్పేస్తున్నావు కదా, మరి పెళ్ళయ్యాక నీ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చా? ఉండకూడదు. మరి నీకున్నారు? నాకు పెళ్ళయ్యాక ఉండరు. ఓ, ఒకవేళ నాకుంటే? అప్పుడు నాకు ఉంటారు. కాలిందా? బాగా. కానీ ఎక్కడ కాలిందని అడక్కు. ఇంతకీ నీ హస్బెండ్ ఎలా ఉండాలి? వాడు సూపర్ హ్యూమన్ అయి ఉండాలి. వావ్. నీకు సూపర్ హ్యూమన్ స్కిల్స్ ఉన్నాయా? అంటే బాలయ్య బాబులా తొడగొట్టి రైలు ఆపాలా, లేదా పుష్పాల్లో సీఎంనే మార్చేయాలా? కాదు, చెప్పనా? మంచి వంటగడయి ఉండాలి, ముఖ్యంగా కాఫీ. నా బద్ధకాన్ని బర్డెన్ గా ఫీల్ అవని బలవంతుడయి ఉండాలి. బొట్టిన వేలితో బీర్ బాటిల్ ఓపెన్ చేయాలి. బెడ్రూమ్ ని ఎప్పుడు అందంగా ఉంచాలి. నేను రెడీ అవ్వడానికి 2 గంటలు టైం తీసుకున్నా ఓపిగ్గా ఉండాలి. నా క్రెడిట్ కార్డ్ బిల్లులని చిరునవ్వుతో పే చేసే ధైర్యం, నా షాపింగ్ బ్యాగులన్నీ ఒంటి చేత్తో మోసే శౌర్యం ఉండాలి. నాతో కలిసి నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ని సింగిల్ సిట్టింగ్ లో చూసే సహనం ఉండాలి. నా బాత్రూమ్ సింగింగ్ టాలెంట్ ని ఎంజాయ్ చేసే ప్యాషన్ ఉండాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు చెప్పు, నువ్వు సూపర్ హ్యూమనా కాదా? ఎస్. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాకు ఆ విషయం ఇప్పుడే తెలిసింది. నా వల్లే కదా, థ్యాంక్స్ చెప్పు. ఎస్, ఆబ్వియస్లీ. అమ్మయ్యా, పెళ్ళయ్యాక ఈ ఆన్లైన్ ఫుడ్ యాప్స్ లని డిలీట్ చేసి పారేసి హ్యాపీగా మొగుడు చేతి వంట తినొచ్చు. అవును, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తే నేను రిజెక్ట్ చేస్తారని భయం లేదా? భయపడ్డానికి నేనేం తప్పు చేసా? వాట్స్ రాంగ్ ఇన్ హ్యావింగ్ ఏ బాయ్ ఫ్రెండ్? అది నేను అమ్మాయిని, నాకు అబ్బాయిలంటే ఇష్టం. నువ్వు అబ్బాయివి, నీకు అమ్మాయిలంటే ఇష్టం ఉండాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. మోర్ ఓవర్, నేను చేసింది తప్పు అనుకోను, చేసింది చెప్పడానికి భయపడ్ను. ఇట్స్ మై ఫిలాసఫీ. నన్ను హ్యాండిల్ చేయడం కూడా సూపర్ హ్యూమన్ స్కిల్లే. అర్థమైంది. మీ అమ్మాయిలు మాకు పొరపాటును కూడా ట్యూన్ అవ్వరు. మాకు పెళ్లిళ్ళు అవ్వాలంటే మేమేమి ట్యూన్ అవ్వాలి. తప్పదు మరి. One minute.
డాడ్ మాట్లాడడం అయిపోయింది, వచ్చేస్తున్నాం. ఓకే, వెళ్దామా? నువ్వు వెళ్ళాది, నా ఫ్రెండ్స్ వస్తున్నారు. హో ఓకే, యూ క్యారీ ఆన్. బాయ్. బాయ్. చూడు ఆనందరావు, నువ్వు ఇలా ఫైళ్లు పట్టుకుని సెక్రటరీ చుట్టూ ఎన్ని ప్రదర్శనలు చేసినా లాభం లేదయ్యా. నా మాటిని నాకు లచ్చ కొట్టు, మినిస్టర్ పిఏతో మాట్లాడి 10 గంటల అప్రూవ్ నేను ఇప్పిస్తా. ఈ రాఘవరావు ఫోన్ ఏంటి కలవదు, సిగ్నల్ లేదా? రింగ్ అవుతోంది. ఆ కళ్యాణం చెప్పయ్యా. సార్ నమస్తే. అదే అమ్మాయి సంబంధం ఖాయమైపోయింది కాబట్టి అడ్వాన్స్ అమౌంట్ ఫోన్ పే చేస్తారని. చేద్దామని ఫోన్ తీసుకుని అమౌంట్ కూడా టైప్ చేశాను కళ్యాణం. తీరా పిన్ నెంబర్ కొట్టబోయడానికి మా అమ్మాయి వచ్చి ఈ సంబంధం క్యాన్సిల్ చేసే నాన్న అంది. అదేంటి, ఈ సంబంధం కూడానా? అదే మొన్న ఫోన్ లో హనీమూన్కి ఎక్కడికి వెళ్దామనే డిస్కషన్ లో అబ్బాయిది మరీ కమాండింగ్ నేచర్ అనిపించిందంట కళ్యాణం. దాంతో అమ్మాయి బాగా హర్ట్ అయ్యి ఈ సంబంధం క్యాన్సిల్ చేసే నాన్న అంది. పిల్లల మాట కాదన్నాం కదా కళ్యాణం. ఎంగేజ్మెంట్ కూడా అవ్వకుండా హనీమూన్ గురించి డిస్కషన్ ఏంటి సార్? మీరైనా చెప్పాలి కదా. అసలు వంట వచ్చిన ఎన్ఆర్ఐలు దొరకడమే కష్టంగా ఉంది. రాకపోతే చేతులు కాల్చుకుంటాడు, లేకపోతే కడుపు మార్చుకుంటాడు. అవసరం వాడిది. వారిని అయినా నా కూతురికి ఏం తక్కువయ్యా, ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం. ఇలాగే తక్కువ ఎక్కువ అనుకుంటూ కొలతలు కొలుచుకుంటూ కూర్చో. ఈ లోపు నీ కూతురు ఏ ఇస్త్రీ పెట్టాడో లేకపోతాడు. అప్పుడు సెక్రటేరియట్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏడుతూ కూర్చోడిపోయి. ఇదేంటి పువ్వు పడింది అంటే ఆ ఇస్త్రీ పెట్టాడు. బాగా చెయ్యాలి మరి. మడతడకుండా మడతట్టేస్తాగా. ఏంటి ఇంత లేటు? ఇప్పుడు ఇస్త్రీ ఏంటి? ఇస్త్రీ కాదురా మేస్త్రీ. మా ఇంట్లో ఉన్న బంగారం అంతా తెచ్చేసా, మా నాన్న చేతికున్న ఉంగరాలతో సహా. నిజమా? అయితే ఎక్కువ మరి తొక్కు. రాఘరావు సినిమా స్టార్ట్ అయింది రోయ్.